యువత డ్రగ్స్కు అలవాటు కాకుండా తమ ఉజ్వల భవిష్యత్తుపైన దృష్టి పెట్టాలన్నారు యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఉట్ల వరప్రసాద్. సుల్తానాబాద్లోని సాధన డిగ్రీ కళాశాలలో సే టు నో డ్రగ్స్ పోస్టర్ను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ సభ్యురాలు ఉట్ల రామ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నేతలు బొంగని అనిల్ గౌడ్, ఉట్ల వరప్రదీప్, కొండ రజిత, కావేటి కుమార్, సాగర్ రావు తదితరులు ఉన్నారు. ఈరోజు సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక నినాదంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అవేర్నెస్ క్యాంపెయిన్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ సాధన కాలేజీలో మరి విద్యార్థుల సమక్షంలో ఈ యొక్క సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదాన్ని మరి ఇవ్వడం జరిగింది. ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లల మీద ఎన్నో కళలు కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు కావాలని, వాళ్ళు బాగుపడాలని ఎన్నో కళలు కంటున్నటువంటి తల్లిదండ్రులను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చెడు వ్యసనాల బారిన పడకుండా ఏ దురాలవాటైనా పర్లేదు, ఆ దురాలవాటు నుండి తప్పకుండా మనం విడుదల పొందాలా, బంగారు భవిష్యత్తుకు మనం బాటలు వేసుకోవాలా. మరి ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ విషయంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలా. ఈరోజు మరి అందరం కూడా తల్లిదండ్రులు, పిల్లలు, యువత అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ఉద్యమం లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మన స్టేట్ను నిర్మాణం చేసుకోవాలంటే అందరం కూడా ఒక ఉద్యమం లాగా ముందుకు వెళ్ళాలా. ఎక్కడ కూడా అలాంటి ఒక మరి ఛాయలు లేకుండా మనం జాగ్రత్త పడాలా. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారనే దాని మీద కూడా తప్పకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా పిల్లలను పర్యవేక్షించాలా. ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమం ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మన స్టేట్ను నిర్మాణం చేసుకునే దిశగా మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సే నో టు డ్రగ్స్ అనే నినాదం మరి పోస్టర్ ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. యువత మన దేశవ్యాప్తంగా మన డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. అలాంటి డ్రగ్స్ని వ్యతిరేకిస్తూ మరి డ్రగ్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువతకు నేను కోరుతున్నాను. మరి మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద, కాబట్టి మీరు డ్రగ్స్ నుండి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ మాదక ద్రవ్యాల గురించే చాలా టాపిక్ నడుస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం చెప్పగానే కనపడుతుంది. ఎందుకంటే విద్యార్థుల నుండి ఎంతో పెద్దల వరకు కూడా ఈ డ్రగ్స్కు బానిసలై వారి జీవితాన్ని కోల్పోతున్నారు. ఒకటే మా పార్టీ నుంచి కానీ మేము కానీ మీకు అందరికీ పిల్లలకు పెద్దలకు ఒకటే సూచన చేస్తున్నాం. ఈ డ్రగ్స్ బారిన పడి జీవితాలు కోల్పోవద్దని ఈ సందర్భంగా డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి మనం అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమికూడదాం. సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో యువజన కాంగ్రెస్ కాలేజ్ టు కాలేజ్ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా యువత వ్యసనాలకు కానీ ఈ డ్రగ్స్ బానిసలకు కానీ కావద్దని ఉద్దేశంతో తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో కళ్ళు కన్నారు. వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని తల్లిదండ్రులు ఎంతో కళ్ళు కానీ చూస్తూ ఉన్నారు. యువత ఈ డ్రగ్స్కు అలవాటం వల్ల వాళ్ళ యొక్క ఆశలు నిరాశ చేసే అవకాశం ఉంది. కావున మేము తీసుకున్న ఈ నినాదం అయితే ఉందో డ్రగ్స్ నిషేధించాలని ప్రతి ఒక్కరు దీనిలో పార్టిసిపేట్ అయ్యి యువత చెడు వ్యసనాలకు కానీ డ్రగ్స్